అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఔజుబిల్లాహి మినశ్శైత్వానిర్రజీం బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. సూరా 51 అజ్జారియాత్ 1-30 ఆయాతులు. అజ్జారియాత్ అనగా గాలి దుమారం. పరిచయం. ఈ సూరా ముఖ్యంగా ఏకదైవారాధన, ప్రవక్తల పరంపర, దైవవాణి అవతరణ, శిక్షా బహుమానాల గురించి ప్రస్తావించింది. ఈ సూరాలో దుమ్ము ధూళి రేణువులను ఎగురవేసి దూర ప్రాంతాలకు కొనిపోయే గాలి దుమారం గురించి, వర్షపు మేఘాలను కొనివచ్చే గాలి దుమారం గురించి ప్రస్తావన వచ్చింది. ఆ ప్రస్తావన ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది. ఈ గాలి వర్షాన్ని తీసుకొచ్చి మృతభూమికి జీవం పోసి పంటలు పండేలా చేస్తే అది మంచి ఫలితాన్ని ఇచ్చే గాలి. కానీ వినాశాన్ని తీసుకొచ్చి దేవుని శక్తి సామర్థ్యాలను చాటి చెప్పేదైతే చెడు ఫలితాన్ని ఇస్తుంది. ఇబ్రహీం అలైహిస్సలాం గాథ దేవుని శక్తి సామర్థ్యాలకు మరో నిదర్శనాన్ని ఇస్తుంది. ఇబ్రహీం అలైహిస్సలాం చాలా ముసలివారయ్యారు. ఆయన భార్య కూడా వయోవృద్ధురాలు. ఆమెకు పిల్లలు కలిగే వయస్సు ఎప్పుడో దాటిపోయింది. వారికి సంతానం కలుగబోతోందని దైవదూతలు వారికి చెప్పారు. అది విని వారు ఆశ్చర్యపోయారు. కానీ ఆ వార్త నిజమయ్యింది. వారికి ఇస్హాక్ అలైహిస్సలాం జన్మించారు. విశ్వాసాన్ని తిరస్కరిస్తున్న వారికి ఈ వాస్తవాలను గుర్తు చేయడం జరిగింది. సత్యాన్ని తిరస్కరించినందువల్ల వారికి ఎదురయ్యే పరిణామాల గురించి వారిని హెచ్చరించడం జరిగింది. ఈ సందర్భంగా గత కాలాలకు చెందిన కొన్ని జాతుల గురించి, వారికి పట్టిన దుర్గతి గురించి తెలియజేయడం కూడా జరిగింది. ఆద్, సమూద్, లూత్ అలైహిస్సలాం జాతులు, ఫిరౌన్ జాతి గురించి తెలియజేయడం జరిగింది. మొండిగా అవిశ్వాసం అవలంబిస్తున్న వారి నుంచి వైదొలగాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు బోధించడమైంది. వారి తప్పులకు ఆయనను బాధ్యునిగా చేయడం జరగదని ఈ సూరా స్పష్టం చేసింది. అవిశ్వాసులకు దేవుని ఔన్నత్యాన్ని గుర్తు చేయాలని, వారికి దైవవాణి వల్ల వనగూడే ప్రయోజనాల గురించి తెలుపాలని చెప్పింది. ఆయత్ నంబర్ 1. దుమ్మును రేపే గాలుల సాక్షిగా. అంటే దుమ్మును ధూళిని రేపి నలువైపులా వెదజల్లే వాయువులన్నమాట. ఆయత్ నంబర్ 2. మరి బరువును లేపే మేఘాలు సాక్షి. వక్రున్ అంటే బరువు, హామిలాత్ అంటే మేఘాలను తీసుకొని పోయే వాయువులని ఒక అర్థం, లేదా నీటి బరువును లేపుకొని పోయే మేఘాలు అన్న అర్థం కూడా వస్తుంది. ఆయత్ నంబర్ 3. మరి అలవోకగా శుతిమెత్తగా సాగిపోయే ఓడలు సాక్షి. జారియాత్ అంటే నీటిలో చాలా తేలికగా నడిచే ఓడలు. ఇస్రున్ అంటే తేలికగా అనన్నమాట. ఆయత్ నంబర్ 4. మరి పనులను పంపకం చేసేవారు సాక్షి. ముకస్సిమాత్ అంటే తమ పనులను పంచుకునే దైవదూతలు. వారిలో కారుణ్య దూతలు ఉన్నారు, శిక్షణ తెచ్చే దూతలు కూడా ఉన్నారు, వర్షం కురిపించే దూతలు ఉన్నారు, అనావృష్టి దూతలు ఉన్నారు, గాలుల దూతలు ఉన్నారు, మృత్యుదూతలు ఉన్నారు. కొంతమంది వ్యాఖ్యాతలు పై వాక్యంలో ఉన్న వాటన్నిటినీ వాయువులు అన్న అర్థంలో తీసుకున్నారు. ఉర్దూ అనువాదకులు ఈ అర్థం ప్రకారమే తర్జుమా చేశారు. పై ఆయతుల్లో ప్రమాణం చేసి విషయాన్ని వివరించడం జరిగింది. ఎవరైనా ప్రమాణం ఎప్పుడు చేస్తారు అంటే, ప్రమాణం చేయబడే వస్తువు సత్యాన్ని నిరూపించడానికి, లేక మాటలో చేవ తీసుకురావటానికి, లేక సదరు వస్తువును సాక్షిగా ఉంచే ఉద్దేశంతో కూడా ఆ వస్తువుపై ప్రమాణం చేయటం జరుగుతుంది. ఇక్కడ ఈ 3వ అర్థంలోనే ప్రమాణ పరంపర సాగింది. ఈ 4 ఆయతులలో 1-4 వివిధ వస్తువులను సాక్షిగా పెట్టి వచ్చే ఆయతులలో చెప్పబడే విషయం ఇది. మీకు చేయబడే వాగ్దానాలన్నీ నిజమైనవి. ప్రళయదినం తథ్యం. ఆనాడు న్యాయబద్ధంగా తీర్పు జరుగుతుంది. ఈ గాలుల పయనం, మేఘాలు నీటిని ఎత్తుకుని తిరగటం, సముద్రాలలో సునాయాసంగా నావలు నడవటం, దైవదూతలు వివిధ విధులను నిర్వర్తించటం ప్రళయం సంభవిస్తుందనటానికి సంకేతంగా ఉన్నాయి. ఎందుకంటే అత్యంత క్లిష్టమైన, అసాధారణమైన ఈ పనులను అలవోకగా నిర్వహించే పరమప్రభువే ప్రళయ దినాన మానవులందరినీ తిరిగి బ్రతికిస్తాడు. ఈ పని చేయటం ఆయనకు ఏమాత్రం కష్టసాధ్యం కాదు. ఆయత్ నంబర్ 5. మీకు వేటి గురించి వాగ్దానం చేయబడుతున్నదో అవి నిజంగా సత్యమైనవి. ఆయత్ నంబర్ 6. నిశ్చయంగా న్యాయం, తీర్పు జరగనున్నది. ఆయత్ నంబర్ 7. మార్గాలతో నిండిన ఆకాశం సాక్షిగా. అందాలు చిందే ఆకాశం సాక్షిగా అని కూడా అనువదించవచ్చు.
ఎందుకంటే దేదీప్యమానమైన సూర్యచంద్రులతో, ప్రకాశమానమైన నక్షత్రాలతో, అద్భుతమైన గ్రహాలతో గగనసీమ సింగారించబడింది. అది ఒక్కో కోణం నుంచి ఒక్కో రకమైన అందాన్ని చిందిస్తూ ఉంటుంది. ఆయత్ నంబర్ 8. నిశ్చయంగా మీరు అభిప్రాయ భేదంతో కూడిన మాటలో పడి ఉన్నారు. ఓ మక్కావాసులారా, ఏ ఒక్క విషయంపై కూడా మీరు ఏకాభిప్రాయానికి రావటం లేదాయే? మా ప్రవక్తను గురించి మీరు నానా మాటలు అంటున్నారు. అతడు కవి పుంగవుడని కొందరంటే, జ్యోతిషుడని మరికొందరు అంటున్నారు. అసత్యవాది అని కొందరు ఆరోపిస్తున్నారు. ప్రళయ దినాన్ని కొందరు పూర్తిగా కొట్టిపారేయగా మరికొంతమంది దాని గురించి సంశయంలో పడి ఉన్నారు. మీలో కొందరు ఒకవైపు అల్లాహ్ను సృష్టికర్తగా, ఉపాధి ప్రదాతగా అంగీకరిస్తూనే మరోవైపు ఇతర దేవుళ్లను కూడా చేరుస్తున్నారు. మీ ధోరణిలో ఏమాత్రం స్పష్టత, విఘ్నత లేదు. ఆయత్ నంబర్ 9. మరలింపబడిన వాడే దాని నుండి మరలిపోతాడు. అంటే సత్యం నుండి విముఖుడైన వాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించే విషయమై తిరిగిపోయినవాడు అని భావం. లేదా దేవుని తరపున సద్బుద్ధిని పొందిన వ్యక్తి ఈ భేదాభిప్రాయానికి దూరంగా మసలుకున్నాడు అన్న అర్థం కూడా వస్తుంది. ఆయత్ నంబర్ 10. నిరాధారమైన మాటలు మాట్లాడేవారు నాశనమౌదురుగాక. ఆయత్ నంబర్ 11. వారు పరధ్యానంలో పడి మైమరచిపోయారు. ఆయత్ నంబర్ 12. ఇంతకీ తీర్పు దినం ఎప్పుడట అని వారు ప్రశ్నిస్తున్నారు. ఆయత్ నంబర్ 13. అది వారు అగ్నిలో మార్చబడే దినమై ఉంటుంది. ఇఫ్తనూన్ అంటే పరీక్షించబడతారని అసలు అర్థం. ఇక్కడ దాని భావం అగ్నితో కాల్చబడతారు. బంగారాన్ని ఏ విధంగా అగ్నిలో కాల్చి దాన్ని పరికించడం జరుగుతుందో అదేవిధంగా వీళ్ళు నరకాగ్నిలో కాల్చబడతారు. ఆయత్ నంబర్ 14. మీ శిక్ష యొక్క రుచి చూడండి. ఏ శిక్ష గురించి మీరు హడావిడి చేశారో ఆ శిక్ష ఇదే అని వారితో అనబడుతుంది. అంటే అగ్ని యాతనను చవిచూడండి అని భావం. ఆయత్ నంబర్ 15. నిశ్చయంగా భక్తిపరులు మాత్రం ఉద్యానవనాల ఊటల మధ్య ఉంటారు. ఆయత్ నంబర్ 16. తమ ప్రభువు తమకు ప్రసాదించిన దాన్ని వారు గ్రహిస్తూ ఉంటారు. వారు అంతకుముందు సదాచార సంపన్నులుగా ఉండేవారు. ఆయత్ నంబర్ 17. వారు రాత్రిపూట చాలా తక్కువగా నిద్రించేవారు. హుజూవున్ అంటే రాత్రి నిద్రపోవటం అని అర్థం. రాత్రిపూట చాలా తక్కువగా నిద్రపోయేవారంటే అర్థం రాత్రంతా వారు అలసత్వానికి లోనే ఉండటమో లేక విషయ లోలత్వంలో పడి ఉండటమో కాకుండా రాత్రిలో కొంత భాగాన్ని దైవారాధన కోసం కేటాయించేవారు. తమ తప్పిదాలపై దైవ సన్నిధిలో దుఃఖంతో విలపించేవారు. హదీసులలో కూడా రాత్రి జాగారం గురించి తాకీదు వచ్చింది. ఉదాహరణకు ఒక హదీసులు ఇలా అనబడింది: ప్రజలారా, జనులకు అన్నం పెట్టండి, బంధుత్వాలను కలపండి, సలాంను సర్వసామాన్యం చేయండి. రాత్రిపూట ప్రజలు ఆదమర్చి నిద్రపోతున్న సమయంలో లేచి నమాజు చేయండి. నిశ్చింతగా స్వర్గంలో ప్రవేశిస్తారు. ఆయత్ నంబర్ 18. రాత్రి చివరి ఘడియలలో క్షమాపణకై అల్లాహ్ను వేడుకునేవారు. రాత్రి చివరి జాము దువా స్వీకారానికి చాలా అనువైన సమయం. హదీసులో ఇలా అనబడింది: రాత్రి చివరి 3వ వంతు భాగం మిగిలి ఉండగా అల్లాహ్ భూమండలానికి సమీపంలోనున్న ఆకాశంపై దిగివచ్చి ఈ విధంగా పిలుస్తాడు: పశ్చాత్తాపం చెందే వారెవరైనా ఉన్నారా? నేను వారి పశ్చాత్తాపాన్ని ఆమోదిస్తాను. మన్నింపుకై ప్రార్థించే వారెవరైనా ఉంటే నేను వారిని మన్నిస్తాను. అర్థించే వారెవరైనా ఉంటే నేను వారి అర్థింపకు ఆమోదముద్ర వేస్తాను. ఆయన అలా పిలుస్తూనే ఉంటాడు. తెల్లవారిపోతుంది. ఆయత్ నంబర్ 19. వారి ధనంలో యాచించే వారికి, యాచించని పేదవారికి కూడా హక్కుండేది. ఇక్కడ అడగని వారు మహరూమ్ అంటే అవసరం ఉన్నప్పటికీ ఆత్మాభిమానం వల్ల చేయి చాపకుండా జాగ్రత్త పడేవారని అర్థం. లేదా ప్రకృతి వైపరీత్యాల కారణంగా తమ దగ్గర ఉన్నదంతా తుడిచిపెట్టుకుపోయిన వారని భావం. ఆయత్ నంబర్ 20. నమ్మేవారికి భూమిలో పలు నిదర్శనాలున్నాయి. ఆయత్ నంబర్ 21. స్వయంగా మీ ఆత్మలలో అస్తిత్వంలో కూడా ఉన్నాయి. మరి మీరు పరిశీలనగా చూడటం లేదా? ఆయత్ నంబర్ 22. ఇంకా మీ ఉపాధి, దాంతోపాటు మీకు వాగ్దానం చేయబడేదంతా ఆకాశంలోనే ఉంది. అంటే వర్షం కురిసేది ఆకాశం నుంచే కదా. ఆ వర్షపు నీటి ద్వారా మీకు ఆహారం సమకూరుతుంది. ఈనాడు మీకు వాగ్దానం చేయబడుతున్న స్వర్గ నరకాలు, సత్కర్మల ప్రతిఫలం, దుష్కర్మల ప్రతిఫలం కూడా ఆకాశాలలోనూ ఉన్నాయి. ఆయత్ నంబర్ 23. కనుక భూమ్యాకాశాల ప్రభువు సాక్షిగా ముమ్మాటికి ఇది సత్యం. మీరు పరస్పరం మాట్లాడుకున్నట్లే సత్యం ఇది. ఇది అంటే ఇప్పటి వరకు చెప్పబడిన విషయాలన్నమాట.
ఇక్కడ ప్రమాణం చేసి మరీ చెప్పటంలోని ఉద్దేశం ఏమిటంటే ఆకాశం నుంచి వర్షం కురవటం ఎంత సత్యమో ప్రళయదినం కూడా అంతే సత్యం. మీరు ఈనాడు వండొకరితో మాట్లాడుకోవటం ఎంత సత్యమో పరలోకంలో శిక్షా బహుమానాలు కూడా అంతే సత్యం. అందులో సందిగ్ధానికి ఆస్కారమే లేదు. ఆయత్ నంబర్ 24. ఓ ప్రవక్త, ఏమిటి ఇబ్రహీము యొక్క గౌరవనీయులైన అతిథుల గాథ నీకు చేరిందా? దేవుడు తన అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా ప్రశ్నించటంలోని ఆంతర్యం ఏమిటో తెలుసా? ఈ సంగతి నిజానికి నీకు తెలీదు. మేము నీకు వహీ ద్వారా తెలియపరుస్తున్నామని దీని ఉద్దేశం. ఆయత్ నంబర్ 25. వారతని దగ్గరకు వచ్చినప్పుడు అతనికి సలాం చెప్పారు. అతను కూడా సలాంకు జవాబు చెప్పి వీళ్ళు అపరిచిత వ్యక్తుల్లా ఉన్నారే అనుకున్నాడు. ఈ మాటను బిగ్గరగా కాకుండా తన మనసులోనే అనుకున్నాడు. ఆయత్ నంబర్ 26. తరువాత మారు మాట్లాడకుండా గబగబా తన ఇంటివారి వద్దకు వెళ్ళి ఒక బలిసిన ఆవుదూడను దాని మాంసము వేయించి తెచ్చాడు. ఆయత్ నంబర్ 27. దాన్ని వారి ముందు సమర్పించాడు. అయ్యో, మీరు తినరేమిటి అన్నాడు. భోజనాన్ని వడ్డించిన తర్వాత కూడా వాళ్ళు తినకపోవటంతో మర్యాదపూర్వకంగా ఆ విధంగా అడిగాడు. ఆయత్ నంబర్ 28. అప్పటికి వారు తినకపోయేసరికి వారి గురించి లోలోపలే భయపడిపోయాడు. భయపడకండి అని వారు అభయమిచ్చారు. ఇంకా వారు అతనికి జ్ఞాన సంపన్నుడైన అబ్బాయి పుడతాడని శుభవార్త వినిపించారు. ఆయన ఆ క్షణంలో భయపడటానికి కారణం ఏమిటంటే అసలే ఆ వ్యక్తులు అపరిచితులు. అందున రుచికరమైన ఆహారం వడ్డించిన పిదప కూడా వారు దాన్ని ముట్టుకోవటం లేదంటే వారు మంచి ఉద్దేశంతో వచ్చినట్టు లేదు. బహుశా ఏదో ప్రమాదం పొంచి ఉందని ఆయనకు అనిపించింది. హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం ముఖార విందంపై ఆందోళన ఛాయలు వ్యక్తమయ్యేసరికి ఆయనకు అభయం ఇవ్వటం అవసరమని దైవదూతలు భావించారు. అందుకే భయపడకండి అన్నారు. ఆయత్ నంబర్ 29. అంతలోనే అతని భార్య లబోదిబోం అంటూ ముందుకు వచ్చింది. నెత్తి నోరు బాదుకుంటూ, హవ్వ, నేనా ముసలిదాన్ని, దానికి తోడు గొడ్రాలిని కూడా, నాకు సంతానమేమటని అన్నది. సర్రతున్ మరో అర్థం అరుపులు కేకలు కనుక అరుస్తూ కేకలు వేస్తూ వచ్చిందని కూడా చెప్పవచ్చు. ఆయత్ నంబర్ 30. అవును, ఇలాగే జరుగుతుందని నీ ప్రభువు సెలవిచ్చాడు. నిశ్చయంగా ఆయన వివేకవంతుడు, సర్వం తెలిసినవాడు అని వారన్నారు. ఈ శుభవార్తను మా అంతట మేము వినిపించటం లేదు. నీ ప్రభువు చెప్పిన విషయాన్ని మాత్రమే మేము నీకు చేరవేశాము. కాబట్టి దీనిపై నువ్వు ఆశ్చర్యపోవలసిన అవసరం కానీ శంకించవలసిన పని కానీ లేదు. ఎందుకంటే దేవుడు తలచినది జరిగి తీరుతుంది, దానికి తిరుగులేదని దైవదూతలు ఆమెను సముదాయించారు. ఆయత్ నంబర్ 31. ఓ దైవదూతలారా, ఇంతకీ మీ రాకలోని ముఖ్య ఉద్దేశం ఏమిటి అని ఇబ్రహీం అడిగాడు. కత్బున్ అంటే సంగతి, గాథ అన్న అర్థాలు వస్తాయి. సందర్భం ప్రకారం ఇంతకీ ఈ శుభవార్తతో పాటు మీరొచ్చిన అసలు పనేమిటి అని అర్థం వస్తుంది. ఆయత్ నంబర్ 32. మేము అపరాధ జనుల వైపుకు పంపబడ్డాము అంటే లూతు జనులన్నమాట. వారు ఒడిగట్టిన అతి పెద్ద పాపం స్వలింగ సంపర్కం. ఈ పాడు పనిని మొదలెట్టిన వారు అసలు లూత్ జాతివారే. అందుచేత దానికి లవాతత్ అనే పేరు పడింది. ఆయత్ నంబర్ 33. వారిపై మట్టి రాళ్లను కురిపించటానికి వచ్చాము. కురిపించటం అంటే ఆ రాళ్ల వాన ద్వారా వారిని శిక్షించడం అని అర్థం. ఆ రాళ్ళు ప్రత్యేక తరహా రాళ్ళు. అవి ఆకాశం నుంచి కురిపించబడిన వడగళ్ళు కావు, మట్టితో కాల్చబడిన రాళ్ళు. ఆయత్ నంబర్ 34. బరి తెగించిపోయిన వారి కోసం నీ ప్రభువు వద్ద గుర్తులు వేయబడిన రాళ్లవి అని వారు చెప్పారు. ముసవ్వమతన్ అంటే గుర్తు వేయబడినవి లేక పేరు పెట్టబడినవే అని అర్థం. ఆ గుర్తుల ప్రకారం అవి శిక్ష కోసం ప్రత్యేకించబడ్డాయని తెలుస్తుంది. మరికొందరి అభిప్రాయం ప్రకారం చంపబడే వారి పేర్లు ఆయా రాళ్లపై లిఖించబడ్డాయి. ముస్రిఫీన్ అంటే వారు హద్దులను అతిక్రమించారు, బహుదైవారాధనలో అపమార్గంలో చాలా దూరం వెళ్ళిపోయారు, నీతి బాహ్యతలో పాపిష్టి పనులలో మితిమీరిపోయారు. ఆయత్ నంబర్ 35. మరి అక్కడున్న విశ్వాసులందరినీ మేము బయటకు తీసుకువచ్చాము అంటే శిక్షను విధించకముందే ఆ బస్తీ నుండి వెడలిపొమ్మని మేము విశ్వాసులకు ఆజ్ఞాపించాము. ఆయత్ నంబర్ 36. అయితే మేమెక్కడ ముస్లింలకు చెందిన ఒక్కగానొక్క ఇల్లును మాత్రమే కనుగొన్నాము. ఆ ఇల్లు ఎవరిదో కాదు, దైవ ప్రవక్త హజరత్ లూత్ అలైహిస్సలాం గారిదే. ఆ ఇంట్లో ఆయన గారి 2 కుమార్తెలు మరి కొంతమంది విశ్వాసులు ఉండేవారు. వారు మొత్తం 13 మంది అని అనబడుతుంది.
వారిలో లూత్ గారి భార్య లేదు. పైగా ఆమె తన భర్తకు వ్యతిరేకంగా లోగుట్టు కార్యకలాపాలు నిర్వర్తించి నాశనం చేయబడే వారి జాబితాలో చేర్చబడింది. ఇస్లాం అంటే విధేయత, సమర్పణ అని అర్థం. దైవాజ్ఞలను శిరోధార్యంగా భావించిన వాడే సిసలైన ముస్లిం. కాబట్టి ఈ లెక్కన ప్రతి విశ్వాసీ ముస్లిం అనబడతాడు. అందుకే వారి కోసం, ఆ 13 మంది కోసం మొదట విశ్వాసులు అనే పదం ప్రయోగించబడింది. ఆ తరువాతి వచనంలో ముస్లింలు అన్న పదం వాడబడింది. ఈ వాక్యాల ఆధారంగా కొంతమంది తేడా పాటిస్తున్నట్లుగా విశ్వాసి, ముస్లిం మధ్య పెద్దగా తేడా లేదని తెలుస్తుంది. దివ్య ఖురాన్ కొన్ని చోట్ల విశ్వాసి, మోమిన్, మరికొన్ని చోట్ల ముస్లిం అనే పదం ప్రయోగించిందంటే అరబ్బీ నిఘంటువు ప్రకారం ఆ పదాల మధ్య గల భావార్థం రీత్యా సందర్భోచితంగా ఈ వైవిధ్యాన్ని ప్రదర్శించింది. కాబట్టి నిఘంటువు కన్నా షరియతు వాస్తవికత రీత్యా దగ్గరి అనుబంధం కల అర్థానికి మనం అధిక ప్రాధాన్యత ఇవ్వటం సమంజసం. జిబ్రాయిల్ హదీసు ద్వారా మనం ఈ వాస్తవికతను సరిగ్గా మదించవచ్చు. ఇస్లాం అంటే ఏమిటి అని హజ్రత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అడిగినప్పుడు లా ఇలాహ ఇల్లల్లాహ్ గురించి సాక్ష్యం ఇవ్వటం, నమాజును నెలకొల్పటం, జకాత్ చెల్లించటం, ఉపవాసం పాటించటం, హజ్ చేయటం ఇస్లాం అని చెప్పారు. ఈమాన్, విశ్వాసం గురించి ప్రశ్నించినప్పుడు అల్లాహ్ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, మేలు జరిగినా కీడు జరిగినా దేవుని తరపుననే జరుగుతున్నది అన్న విధివ్రాతను విశ్వసించటమే ఈమాన్ అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం విడమర్చి చెప్పారు. అంటే మనస్ఫూర్తిగా ఈ విషయాలని నమ్మటం ఈమాన్ అయితే, దైవాజ్ఞలను, విధులను క్రియాత్మకంగా ఖచ్చితంగా పాటించటం ఇస్లాం అన్నమాట. దీని ప్రకారం ప్రతి విశ్వాసి ముస్లిం అవుతాడు. అలాగే ప్రతి ముస్లిం విశ్వాసి అవుతాడు. ఇక మోమిన్కి, ముస్లింకి మధ్య వ్యత్యాసం పాటించేవారు చెప్పే విషయం ఇది. ఇక్కడ ఖురాన్ ఒకే వర్గం కోసం మోమిన్, ముస్లిం అనే 2 పదాలను ప్రయోగించిన సంగతి నిజమే. కానీ వాటి మధ్య కొంచెం వ్యత్యాసం ఉంది. అదేమంటే ప్రతి మోమిన్ విశ్వాసి ముస్లిం కూడా అయి ఉంటాడు. కానీ ప్రతి ముస్లిం విశ్వాసి మోమిన్ కానవసరం లేదు. ఇబ్న్ కసీర్. మొత్తం మీద ఇది శాస్త్రీయపరమైన చర్చ. ఇరు వర్గాల దగ్గర కూడా తమ తమ వాదనకు అనుకూలమైన ఆధారాలు ఉన్నాయి. ఆయత్ నంబర్ 37. మరి మేమెక్కడ వ్యధాభరితమైన శిక్షకు భయపడే వారి కోసం ఒక స్పష్టమైన సూచనను వదిలిపెట్టాము. ఈ సూచన లేక సంపూర్ణ ఆనవాలు సర్వనాశనం చేయబడిన ఆ బస్తీలలో ఒక సుదీర్ఘ కాలం వరకు శిక్షా నిదర్శనంగా మిగిలి ఉంది. దైవాగ్రహానికి భయపడే ప్రజలకు ఇది ఒక సూచనగా ఉంటుంది. ఎందుకంటే హితబోధ ప్రభావం పడేది కూడా వారిపైనే, దైవ వాక్యాలపై చింతన చేసేది కూడా వారే. ఆయత్ నంబర్ 38. మరి మూసా వృత్తాంతంలో కూడా మా తరపున సూచన ఉంది. మేమతనికి స్పష్టమైన ప్రమాణాన్ని ఇచ్చి ఫిరోను వద్దకు పంపించాము. ఆయత్ నంబర్ 39. కానీ అతను ఫిరోను తన బలగాలను చూసుకొని విముఖతకు పాల్పడ్డాడు. వీడొక మాంత్రికుడో లేదా పిచ్చివాడో అయి ఉంటాడని ప్రేలాడు. అంటే తన సైనిక బలాలను, మందీ మార్బలాన్ని, పరిపాలనా యంత్రాంగాన్ని చూసుకొని ఫిరోన్ అహంకారంతో విర్రవీగాడు. ఆయత్ నంబర్ 40. ఎట్టకేలకు మేము అతని సైన్యాలను పట్టుకొని సముద్రంలో పడవేశాము. వాడసలు నిందార్హుడే. అంటే వాడి తీరుతెన్నులన్నీ నిందించదగినవే. అడుగడుగునా వాడు తల బిరుస్తనాన్ని ప్రదర్శించాడు. ఆయత్ నంబర్ 41. అలాగే ఆడువారిలో కూడా మా తరపున సూచన కలదు. మేము వారిపై అశుభమైన గాలులను పంపినప్పుడు, అంటే ఆదుజాతి వారిని అంతమొందించడం ద్వారా కూడా మేము భావితరాలకు ఒక సూచనను మిగిల్చి ఉంచాము. రీహూన్ అకీం అంటే గొడ్రాలు అయినటువంటి గాలి అని అసలు అర్థం. అంటే నిష్ఫలమైన గాలి అన్నమాట. వృక్షజాలకు మేలు కలిగించే గుణం కానీ, వర్షాన్ని మోసుకువచ్చే సంకేతం కానీ అందులో లేదు. పైగా అది వినాశాన్ని సూచించే గాలి. ఆయత్ నంబర్ 42. అవి ఏ వస్తువైనా వీచినా ఎడాపెడా ఊపేసి దాన్ని తుత్తునియలు చేసి గాని వదిలేవి కావు. ఆదుజాతిని తుదముట్టించడానికి పంపబడిన గాలి అది. అది ప్రచండ వేగంతో 7 రాత్రులు 8 పగళ్ల పాటు నిరాఘాటంగా వీస్తూ ఉండింది. ఆయత్ నంబర్ 43. ఇంకా సమూదు గాథలో కూడా గుణపాఠం ఉంది. కొద్ది రోజుల పాటు లబ్ధి పొందండి
అని వారితో అనబడినప్పుడు, అంటే వారి కోరికపైనే దేవుడు ఆడ ఒంటెని సృజించినప్పుడు వారు ఆ ఒంటెని నిర్దాక్షిణంగా చంపేశారు. అప్పుడు వారికి 3 రోజుల వ్యవధి ఇవ్వబడింది. ఈ 3 రోజుల పాటు మీరు ప్రాపంచిక సుఖాలను జుర్రుకోండి. 3 రోజుల తర్వాత మీరు సర్వనాశనానికి గురవుతారు అని సమూదు జాతి వారికి చెప్పబడింది. మరికొంతమంది వ్యాఖ్యాతలు దీన్ని హజ్రత్ సాలెహ్ గారు ప్రవక్తగా తొలి దశలో చేసిన హెచ్చరికగా పేర్కొన్నారు. ఆయతులోని పదాల ద్వారా ఈ భావం కూడా స్ఫురిస్తుంది. పైగా ఈ భావమే సందర్భానికి చాలా దగ్గరగా ఉంది. ఆయత్ నంబర్ 44. వారు దారికి రాకుండా తమ ప్రభువు ఆజ్ఞ పట్ల పెడసరి వైఖరిని ప్రదర్శించారు. తత్కారణంగా వారు చూస్తూ ఉండగానే ఒక భయంకరమైన కేక ప్రేలుడు అమాంతం వారిని కబళించింది. సాయిక ఇది అసలు ఆకాశం నుండి వచ్చిన భయంకరమైన గర్జన. దానికి తోడు భూమి కూడా కంపించింది. అల్ అరాఫ్ సూరా 78వ వచనం చూడండి. ఆయత్ నంబర్ 45. అంతే, ఆ దెబ్బకు వారు నిలబడనూ లేకపోయారు, తమకు సహాయం కూడా చేసుకోలేకపోయారు. కనీసం లేవలేకపోయినప్పుడు వేరొక చోటికి ఎలా పారిపోగలుగుతారు? అంటే దైవశిక్ష నుండి తమను కాపాడుకోలేకపోయారు. ఆయత్ నంబర్ 46. మరి నూహ్ జాతి వారికి కూడా అంతకు మునుపు అదే గతి పట్టింది. వారు కూడా పరమ అవిధేయులుగా ఉండేవారు. నూహు జాతి ప్రజలు ఆద్, సమూద్, ఫిరౌన్ జాతుల కన్నా చాలా పూర్వీకులు. వారు కూడా దైవాజ్ఞల ముందు తల ఒగ్గకుండా తిరుగుబాటు వైఖరిని అవలంబించారు. తమ ప్రవక్తను హేళన చేశారు. ఎట్టకేలకు వారు కూడా ఉప్పెన ద్వారా ముంచివేయబడ్డారు. ఆయత్ నంబర్ 47. ఇంకా ఆకాశాన్ని మేము మా హస్తాలతో నిర్మించాము. నిశ్చయంగా మేము విశాలంగా చేసేవారము. ఆకాశం లాంటి గొప్ప వస్తువునే మేము మా స్వశక్తితో సృష్టించినప్పుడు అంతకంటే గొప్ప వస్తువుల్ని సృష్టించిన ఆశ్చర్యమేముంది? ఆకాశం ముందు నుంచే చాలా విశాలంగా ఉంది. దాన్ని మేము మరింత విశాలంగా చేసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఆ శక్తి మాకుంది. లేదా ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి ఉపాధిలో మరింత విస్తృతిని వసగే సామర్థ్యం మాకుంది. ఇక మూలంలోని మూసివూన్ అనే పదాన్ని ఉస్వున్, శక్తి గలవాడు అన్న అర్థంలో గనక తీసుకున్నట్లయితే ఇలాంటి ఆకాశాలు మరెన్నింటినో చేసే శక్తి కూడా మాలో ఉన్నది. భూమ్యాకాశాలను నిర్మించి మేము అలసిపోలేదు. మా శక్తి సామర్థ్యాలు అంతులేనివి అన్న భావం వస్తుంది. ఆయత్ నంబర్ 48. భూమిని మేము పాన్పుగా చేశాము. ఎంతైనా మేము చాలా చక్కగా పరిచేవారము. అంటే దాన్ని పాన్పులాగా పరచి ఉంచాము. ఆయత్ నంబర్ 49. మరి మీరు హితబోధను గ్రహించేటందుకు గాను మేము ప్రతి వస్తువును జతలు జతలుగా సృష్టించాము. అంటే అందరినీ సృష్టించేవాడు అల్లాహేనని, ఆయన ఒక్కడేనని, ఆయనకు సహవర్తులెవరూ లేరని మీరు తెలుసుకునేటందుకు. అంటే ప్రతి వస్తువును జంటగా లేదా ఆడ మగగా చేశాడు. లేదా ప్రతి వస్తువుకు విరుద్ధంగా ఉండే ఇంకొక వస్తువును సృష్టించాడు. ఉదాహరణకు వెలుగుకు ఆపోజిట్గా చీకటి, మెరక ప్రాంతానికి వ్యతిరేకంగా లోతట్టు ప్రాంతం, సూర్యుడు చంద్రుడు, తీపి చేదు, రేయి పగలు, మేలు కీడు, జీవితం మరణం, విశ్వాసం అవిశ్వాసం, భాగ్యం దౌర్భాగ్యం, స్వర్గం నరకం, మానవులు జిన్నులు మొదలగునవి. ఇన్ని వస్తువులు జతలు జతలుగా ఉన్నప్పుడు ఇహలోకానికి కూడా జత ఉండడం అవసరం. అదే పరలోకం. ప్రాపంచిక జీవితానికి ఆపోజిట్గా ఉన్న మరో జీవితం పరలోక జీవితం. ఆయత్ నంబర్ 50. కనుక మీరు అల్లాహ్ వైపు పరిగెత్తండి. నేను మాత్రం ఆయన తరపున వచ్చి మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించేవాణ్ణి మాత్రమే. అంటే మీ వల్ల జరిగిపోయిన పాపాలపై పశ్చాత్తాపం చెంది మీ ప్రభువు సన్నిధిలో తలవంచండి. ఈ విషయంలో ఎలాంటి తాత్సారం చేయకండి. ఆయత్ నంబర్ 51. అల్లాహ్తో పాటు మరో ఆరాధ్య దైవాన్ని చేర్చకండి. నిశ్చయంగా నేను ఆయన తరపున మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించేవాడిని. అంటే మిమ్మల్ని చాలా సూటిగా హెచ్చరిస్తున్నాను. మీ శ్రేయాన్ని అభిలషిస్తూ ఒకే దేవుడైన అల్లాహ్ వైపు మరలమని, ఆయన్నే నమ్ముకోమని, ఆయన్నే ఆరాధించమని, ఆయనకు భాగస్వాములుగా ఇతరులను కల్పించరాదని మీకు చెబుతున్నాను. మీరు గనక నేను చెప్పినట్లు విన్నారంటే స్వర్గ సుఖాలను పొందుతారు. అన్యథా శాశ్వతమైన స్వర్గానుగ్రహాలకు దూరమైపోతారు. ఆయత్ నంబర్ 52. ఇలాగే వీరికి పూర్వం గడచిన వారు కూడా తమ వద్దకు వచ్చిన ప్రవక్తను గురించి ఇతడు మాంత్రికుడైనా అయి ఉంటాడు లేదా పిచ్చివాడైనా అయి ఉంటాడు అనేవారు.
ఆయత్ నంబర్ 53. ఏమిటి ఈ విషయాన్ని వారు వండొకరికి తాకీదు చేసుకుంటూ వస్తున్నారా? లేదు, అసలు వారంతా తల బిరుసులే. అంటే భావితరాలకు చెందిన ప్రతి ఒక్కరూ తమ కాలంలో వచ్చిన ప్రవక్తను తిరస్కరించడమే కాకుండా ఆ ప్రవక్తను మాంత్రికునిగానో ఉన్మాదిగానో జమకట్టారు. ఈ పరిస్థితిని చూస్తే పాత తరాల వారు లోకం విడిచి వెళ్తూ తమ తర్వాతి తరాల వారికి ఈ వైఖరి గురించి తాకీదు చేసి మరీ వెళ్ళారేమో అనిపిస్తుంది. ఎందుకంటే వారంతా వరుసగా ఒకరి తర్వాత మరొకరు ప్రవక్తలను త్రోసిపుచ్చిన వారే. ప్రతి జాతి వారు ఈ తిరస్కార వైఖరిలో ఇతరులను మించిన వారే. తిరస్కారం పెనుభూతంలా వారి అణువణువు పెనవేసుకుపోయింది. సత్యం పట్ల వారి హృదయ కవాటాలు మూసుకుపోయాయి. ప్రవక్తల పట్ల వారి ధోరణి ఇంచుమించు ఒకే విధంగా ఉండేది. పూర్వీకులు ఏం చెప్పేవారో, ఏం చేసేవారో తరువాతి వారు కూడా అదే చెప్పేవారు, అదే చేసేవారు. కనుక సత్య తిరస్కారం విషయంలో వారంతా ఒకే గూటి పక్షులు. ఆయత్ నంబర్ 54. కాబట్టి నువ్వు వాళ్ళ నుండి ముఖం త్రిప్పుకో, నీపై ఎలాంటి నింద ఉండదు. ఆయత్ నంబర్ 55. అయితే బోధనా కార్యక్రమాన్ని మాత్రం కొనసాగించు. ఎందుకంటే బోధన విశ్వాసులకు లాభదాయకం అవుతుంది. ఎందుకంటే హితబోధ వల్ల ప్రయోజనం చేకూరేది విశ్వాసులకే. లేదా ఓ ప్రవక్త, నీవు మాత్రం నీ బోధనా కార్యక్రమాన్ని యథాప్రకారం కొనసాగిస్తూ ఉండు. ఈ బోధన వల్ల దేవుడు సద్బుద్ధి ప్రసాదించే వారికి తప్పక ప్రయోజనం చేకూరుతుంది. వారు తప్పకుండా ఇస్లాం ధర్మం స్వీకరిస్తారని భావం. ఆయత్ నంబర్ 56. నేను జిన్నాతులను మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించడానికి మాత్రమే. మానవులను జిన్నులను పుట్టించటంలోని తన ఉద్దేశం ఏమిటో దేవుడు ఈ వాక్యంలో తెలియపరిచాడు. వారంతా తనను మాత్రమే ఆరాధించాలి, తనకు మాత్రమే విధేయత చూపాలన్నది ఆయన అభిమతం. అయితే దానికోసం ఆయన మనుషులను గాని జిన్నాతులను గాని కట్టు బానిసలుగా చేసుకోలేదు. వారి స్వేచ్ఛా స్వాతంత్రాలను హరించలేదు. ఒకవేళ అదే గనక అయి ఉంటే మనుషులు జిన్నాతులు తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా దైవారాధనకు కట్టుబడి ఉండేవారు. కానీ దేవుడు వారికి స్వేచ్ఛను ఇస్తూనే తనను ఆరాధించమని కోరాడు. వారి పుట్టుకలోని పరమార్థాన్ని వారికి ఇక్కడ జ్ఞాపకం చేశాడు. ఈ పరమార్థాన్ని విస్మరించిన వారికి పరలోకంలో ఎదురయ్యే పరాభవాన్ని గురించి కూడా హెచ్చరించాడు. ఆయత్ నంబర్ 57. నేను వారి నుండి జీవనోపాధిని కోరటం లేదు, వారు నాకు అన్నం పెట్టాలని కూడా నేను కోరటం లేదు. ఈ ఆరాధన మరియు విధేయత ద్వారా నా పోషణ జరుగుతుందని అనుకుంటున్నారేమో. అదేమీ కాదు. ప్రపంచంలో మీరు కల్పించే చిల్లర దేవుళ్ళ లాంటి వాణ్ణి కాను నేను. ఆ మాటకొస్తే భూమ్యాకాశాల్లోని సమస్త ఖజానాలు నా అధీనంలో ఉన్నాయి. నా ఆరాధన వల్ల నా భక్తులకే లాభం చేకూరుతుంది, వారికి ఇహపరాల సాఫల్యం కలుగుతుంది. అంతేగాని నాకు చేకూరే ప్రయోజనం ఏమీ ఉండదు. ఆయత్ నంబర్ 58. అల్లాహే స్వయంగా అందరికీ ఉపాధిని సమకూర్చేవాడు. ఆయన మహాశక్తిశాలి, మహాబలుడు. ఆయత్ నంబర్ 59. కాబట్టి ఈ దుర్మార్గుల్లాంటి వారికి ఏ వంతు లభించిందో అలాంటి వంతే వీరికి కూడా లభిస్తుంది. కాబట్టి వారు దానికోసం నన్ను తొందర పెట్టరాదు. అంటే లోగడ కుఫ్రుకు షిర్కుకు పాల్పడిన వారికి వారి వంతు శిక్ష వారికి ఎలా వడ్డించబడిందో అలాగే మీలోని దుర్మార్గులకు కూడా వారి వంతు శిక్ష వడ్డించబడుతుంది. మూలంలో జనూబ్ అని ఉంది. నిండు కడవ అని దాని అసలు అర్థం. కడవతో బావి నిండు నీటిని చేది పంచడం జరుగుతుంది. ఆ విధంగా జనూబ్ అన్న పదం పంపకం, వంతు, భాగం అనే అర్థాల్లో ఉపయోగించబడుతుంది. అయితే వారి వంతు శిక్ష వారికి ఎప్పుడు పడుతుంది? ఇది దేవుని ప్రణాళికను బట్టి ఉంటుంది. కాబట్టి శిక్ష కోరటంలో వారు హడావిడి చేయరాదు. ఆ సమయం వచ్చినప్పుడు దుర్మార్గులు దాని నుండి తప్పించుకోలేరు. ఆయత్ నంబర్ 60. ఏ దినం గురించి వాగ్దానం చేయబడుతున్నదో ఆ దినాన అవిశ్వాసులకు మూడటం తథ్యం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.